భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న సమాచారం తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు రుణమాఫీలో భాగంగా మొత్తం 3 విడతల్లో సుమారు 58,000 మంది రైతులకు లబ్ధి చేకూరింది. వారి ఖాతాల్లో సుమారు 414 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ కాని వారికి ఆగస్టు 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని వ్యవసాయ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం మంగపేట గ్రామంలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పాల్వంచలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలు ఉన్నా, ప్రతిపక్షం తప్పులు చేసినా విలేకరులు ధైర్యంగా వార్తలు రాయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 6 నక్సలైట్లు హతమయ్యారు. ఈ భారీ ఎన్కౌంటర్లో 2 గ్రేహౌండ్స్ పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు చెర్ల సరిహద్దు చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఇన్ఫార్మర్ నెపంతో రాధా అలియాస్ నీల్సు అనే మహిళను మావోయిస్టులు హత్య చేశారు. గిరిజనులకు వారి గ్రామాల్లో లభించే వనరులను బట్టి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 426 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, ప్రభుత్వ పథకాల్లో 100% సబ్సిడీ ఇస్తున్నామని, గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ట్రైకార్కు సంబంధించి వివిధ పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లుపై జిల్లా కలెక్టర్ వర్క్షాప్ నిర్వహించారు. రెవెన్యూ అధికారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, రైతులు, వివిధ శాఖల నిపుణులు, పాత్రికేయుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ జాబితాలను సిద్ధం చేయాలని తహసీల్దార్లను, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ జాబితాలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా 18 సంవత్సరాలు నిండిన కొత్త వారందరితో కలిపి వార్డుల వారీగా జాబితాలు తయారు చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడల దినోత్సవాన్ని భద్రాద్రి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాల్వంచ మినీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగుల క్రీడలను ప్రారంభించి విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అశ్వారావుపేటలో మినీ స్టేడియానికి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి భూమి పూజ చేశారు. చాకలి ఐలమ్మ వర్ధంతి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి, జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఇతర అధికారులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. గత నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు మనుగూరు పట్టణం ముంపుకు గురైంది. కోడిపుంజు వాగు, మెట్టువాగు పొంగిపొర్లడంతో మనుగూరులోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కలెక్టర్, ఎస్పీ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఇటీవలే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెక్కులను పంపిణీ చేశారు. భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. దీనికి తోడు ఎగువ రాష్ట్రాల నుండి కూడా వరద పోటెత్తడంతో గోదావరి నీటి మట్టం అమాంతం పెరిగింది. ఒక దశలో 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించింది. మరోవైపు కిన్నెరసాని, తాలిపేరు జలాశయాలకు కూడా వరద ప్రవాహం పెరగడంతో గేట్లు తెరిచారు. వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ముందస్తు ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేయడం వల్ల ఎలాంటి ధన, ప్రాణ నష్టం జరగకుండా కాపాడామని మంత్రి తుమ్మల అన్నారు. గోదావరికి ఇప్పటికే 2 సార్లు వరదలు వచ్చినా ఒక్క చుక్క నీరు కూడా పట్టణంలోకి రాకుండా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్తో పాటు ఇతర అధికారులను తుమ్మల అభినందించారు. గోదావరికి వరద సందర్భంగా జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు.